బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన 6 హత్య గురి కావడం సంచలనంగా మారింది. నిందితుడిని మాక్లూర్కు చెందిన ప్రశాంత్గా గుర్తించారు. ఆస్తి కోసం సైకో కిల్లర్గా మారాడు ప్రశాంత్ మధ్య స్నేహం మొదలైంది. మొదట ప్రసాద్ని చంపేశాడు ప్రశాంత్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది. దానిలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పటికైనా విన్నప్పటికైనా కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 7 రోజులు 6 హత్యలకు సంబంధించి మొదట ప్రసాద్ని చంపేశాడు ప్రశాంత్. ఇంటి కోసం స్నేహితుడి కుటుంబాన్ని చంపాడు నిందితుడు. మృతదేహాలను వివిధ ప్రాంతాల్లో పడేశాడు నిందితుడు. మృతులంతా ఒకే కుటుంబం వారు కావడంతో నమోదు కాలేదు మిస్సింగ్ కేసులు. అవును, అయితే డిచ్పల్లి హైవే దగ్గర ప్రసాద్ మృతదేహాన్ని పూడ్చిపెట్టేశాడు ప్రశాంత్. సదాశివనగర్లో ప్రసాద్ చెల్లి మృతదేహం దొరికింది. బాసర గోదావరి నదిలో ప్రసాద్ భార్య శవమై తేలింది. బాల్కొండ సోన్ బ్రిడ్జ్ సమీపంలో ప్రసాద్ 2 పిల్లలు మృతదేహాలు లభ్యమయ్యాయి. మాచారెడ్డిలో ప్రసాద్ మరో చెల్లి మృతదేహం దొరికింది. ప్రశాంత్కి సహకరించిన మరో 3కి సంబంధించి కూడా పోలీసులు అన్వేషణ చేస్తున్నారు. వాళ్ళ కోసం గాలిస్తున్నారు. అప్పు కోసం తన ఇంటిని ప్రశాంత్ పేరున రాశాడు ప్రసాద్. అప్పు ఇప్పించకపోవడంతో నిలదీశాడు ప్రసాద్. ఆ కక్షతోని ప్రసాద్ కుటుంబ సభ్యులను ప్రశాంత్ ఇంత దారుణానికి ఒడిగట్టాడు. వాళ్ళని చంపేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి అప్డేట్ అందించడానికి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఆస్తి కోసం, అవును, ఆస్తి కోసం, డబ్బుల కోసం మనిషి అని చూడకుండా ఒకరిని ఇబ్బంది అంటే ఒకరిని హత్య చేయడానికే అసలు మనసు రాని పరిస్థితి. అలాంటిది మొత్తం 6 హత్య చేయడం అంటే కనుక ఒక్కసారిగా అక్కడ ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. వారం రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన 6 హత్యకు గురయ్యారు. నిందితుడిని మాక్లూర్కు చెందిన ప్రశాంత్గా గుర్తించారు పోలీసులు. ఆస్తి కోసం సైకో కిల్లర్గా మారాడు ప్రశాంత్ మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం కాస్త డెవలప్ అయిన తర్వాత డబ్బులు అడగడానికి సంబంధించి వెళ్ళింది కాన్వర్సేషన్. అయితే ప్రశాంత్ మధ్య స్నేహం మొదలైంది. దాంతో ప్రశాంత్ని కాస్త అమౌంట్ అడిగినట్టుగా తెలుస్తోంది. మొదట ప్రసాద్ని చంపేశాడు ప్రశాంత్. కాస్త ఇద్దరి మధ్య కలహాలు రావడంతో ఇంటి కోసం స్నేహితుడి కుటుంబాన్ని చంపేశాడు నిందితుడు. మృతదేహాన్ని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. మృతులంతా ఒకే కుటుంబం వారు కావడంతో మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. డిచ్పల్లి హైవే దగ్గర ప్రసాద్ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు ప్రశాంత్. ఇక సదాశివనగర్లో ప్రసాద్ చెల్లి మృతదేహం దొరికింది. బాసర గోదావరి నదిలో ప్రసాద్ భార్య శవమై తేలింది. బాల్కొండ సోన్ బ్రిడ్జ్ సమీపంలో ప్రసాద్ 2 పిల్లల మృతదేహాలు దొరికాయి. మాచారెడ్డిలో ప్రసాద్ మరో చెల్లి మృతదేహం దొరికింది. ప్రశాంత్కి సహకరించిన మరో 3 కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అప్పు కోసం తన ఇంటిని ప్రశాంత్ పేరున రాశాడు ప్రసాద్. అప్పు ఇప్పించకపోవడంతో నిలదీశాడు ప్రసాద్. ఆ కక్షతోని ప్రసాద్ కుటుంబ సభ్యులను ప్రశాంత్ అతి కిరాతకంగా చంపేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గంగారెడ్డి, ఏంటి పరిస్థితి? ముఖ్యంగా ప్రశాంత్కి సంబంధించి ఒక 3 సాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి పోలీసులు ఏం డీటెయిల్స్ సంపాదించారా? 15 రోజుల వ్యవధిలోనే 6 హత్య చేశారు ప్రసాద్ కుటుంబాన్ని. అయితే మనం ఇంటి దగ్గర ఉన్నాం. ఈ ఇంటికి సంబంధించిన ఆస్తి గొడవకు సంబంధించి ఆస్తిని కబ్జా చేసేందుకే ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేశాడు ప్రశాంత్. కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని అడుగు అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది చెప్పమ్మా, ఏం జరిగింది? 28 లక్షలు మా ప్రశాంత్కు బాకీ ఇచ్చిండట. అయితే ఒక సంఘటన జరిగింది మా ఇళ్ళల్లో. అయితే ఆడి పేరు మీద ఉత్తగా తెల్ల కాగితం మీద ఇండ్లు రాసిచ్చిండట. రాసిచ్చిన దానికే
అడవు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. నువ్వు ఎట్లా చేసుకున్నామని లొల్లి పెట్టుకున్నారు. బాగా మంచి మాటలు ఇద్దరికి మంచి మాట అయ్యి ఏడుపోయి మనశ్శాంతికి మాచారెడ్డి ఉన్నాడు. మాచారెడ్డి నుండి ఈ కథ వేసి అయ్యా ఈ బషర్ గొల్లోళ్ళ ప్రశాంత్ ఇదే ఊరు ఓళ్ళని చంపిండు. ఫస్ట్ నా అల్లుని చంపిండట ప్రసాద్ని. వెనక్కి పెళ్ళమని చంపిండ్రట. ఆ తర్వాత చెల్లెళ్ళ తర్వాత ఆడు కొడుకుని బిడ్డని అల్లమ్మ జాడలే లేదట. గుట్టల్లా లేటున్నదేమో ఉన్నదా చచ్చిపోయింది అల్లమ్మ తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇక ఆడ ఒక 4 రోజులు ఉండేద్దామని పోయిండు. అంతే వీడేమీ తప్పు చేయలేదు, ఏం చేయలేదు. అయ్యా ఊరుకు అడుగు అంతే. మీరు చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ చుట్టుపక్కలనే ఉంటారు కదా, అసలు అంటే ఎప్పుడు ఎలా ఉండేవాడు ప్రసాద్ మీతో? ప్రసాద్ ఎట్లుంటుండే? మంచోడే పిల్లగాడు. మేమేమి ఇటు లేము ఇక్కడ గల్లీలా, మాకు అక్కడ ఉంటాం, మేము అటు ఉంటాం. ఇక్కడ ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇదే ఇల్లు ఇక్కడ ఈ ప్రాంతం. మొదటగా ప్రసాద్ని హత్య చేసిన తర్వాత ప్రశాంత్ వాళ్ళ భార్యను, దానికి సంబంధించిన వాళ్ళ 2 అక్కలను, మరి మరోవైపు ఆ 2 పిల్లల్ని కూడా హత్య చేశారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంటి దగ్గర కొంతమంది ఉన్నారు. వారిని అడుగు, చెప్పండి మీకు ఏమైతాడు ప్రసాద్? మేనమామ కొడుకు. ఎట్లా జరిగిందంటే వాడు ఇక్కడ ఉండట్లేదు. ఇక్కడ ఊళ్ళో వినిపించింది, మైక్ లో రించారు. బయట పబ్లిక్ టాక్ వినిపించేసరికి అబద్ధం అనుకున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది ఇది నిజమే అని. మా ఊరు మాక్లూరు పిఎస్సి నుంచి వచ్చిండ్రు. నిజమేనంటే అవును నిజమే అన్నారు. అసలు ఏం జరిగింది అంటే ఇట్లా అమ్మ అందరిని ఒకే రోజు చంపలేడు. ఫస్ట్ ప్రసాద్ని బయటకు తీసుకెళ్ళిండు. ప్రసాద్ని చంపిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ వైఫ్ని, ఆ మరుసటి రోజు వాళ్ళ చెల్లెలని అందరిని చంపేశాడు అన్నట్టు వాళ్ళు పోలీసులకు నేను అడిగితే తను చెప్పారు. అది అంటే వాళ్ళ భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది, 7 months. కానీ ఇంత జరుగుతుందని అనుకోలేదు. ఫ్రెండ్ సర్కిల్లో వాడు ప్రాపర్టీ వాడి పేరు పైన రాశాడంట, ప్రశాంత్ అనే అబ్బాయి పేరు పైన. అలా అది మళ్ళీ నా ప్రాపర్టీ నాకు ఇయ్యూరు అనేసరికి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ సమక్షం ఏం జరిగిందో అది తెలీదు. మొత్తానికి ఇవన్నీ చేసిండ్రు. మొత్తానికి చూసుకోవచ్చు అయితే ఆస్తి వివాదమే దీనికి అంతటి కారణం ఉంది. ప్రశాంత్ దగ్గర ఎవరైతే ఉన్నారో ప్రసాద్ దగ్గర ప్రశాంత్ దగ్గర ప్రసాద్ అప్పుగా ఇచ్చినట్లు, దానికి సంబంధించి ఇల్లుకి సంబంధించి ఈ ఇల్లు డాక్యుమెంట్ రాసుకున్నారని కాగితం మీద చెప్తున్నారు. ఆస్తి గొడవ ఏదైతే డబ్బు విషయమే గొడవ జరిగి హత్య చేశారు, మొత్తం కుటుంబ సభ్యుల అందరినీ కూడా హత్య చేశారని స్థానికులు చెప్తున్నారు. ఇది ఇక్కడ 15 రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులను 6గురిని హతమార్చారు. ఈ మాక్లూరు మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు అసలు ఈ ఇంటి ఆస్తికి సంబంధించి హత్య జరిగిందని చెప్పి బంధువులు అంటున్నారు, ఇక్కడ గ్రామస్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా, ఎలా జరిగింది, మీకు ఏం తెలిసింది? ఇది మాకేం తెలియదు సార్. మాకు మా ల్యాండ్ అమ్మేసుకున్నాడు కాబట్టి మేము రాత్రి వచ్చినాము. రాత్రి వస్తే పొద్దున ఇట్లా చనిపోయినట, వాడే ఆ ఇంట్లో ఉన్నవాడే చనిపోయిండట అనగానే మేము ఇక్కడికి వచ్చేసినాం. మాది పొలం వాడు కబ్జా చేసుకున్నాడు, ప్రశాంత్, మేడిదట్ ప్రశాంత్. ఇక మీకు లోన్ ఇప్పిస్తా అంటానే అన్నాడు. లోన్ ఇప్పిస్తా అని చెప్పేసి మా నాన్నది పట్టా బుక్ అది తీసుకొని 6 లక్షలు ఇప్పిస్తా, మీకు లోన్ ఇప్పిస్తా అంటే సరే అంటని చెప్పేసి నమ్మి ఇచ్చిండ్రు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది నమ్మి ఇచ్చిన దానికి 6 లక్షలు ఇప్పిస్తా అంటున్నాడు. 6 లక్షలు కాదు, 1 రూపాయి కూడా ఇప్పలేడు. మళ్ళీ ఉల్టా మా దగ్గరనే 40,000 తీసుకున్నాడు. ఆ 40,000 వస్తాయి, ఈ 6 లక్షలు వస్తాయి అంటని చెప్పేసి అన్నాడు. కానీ 1 రూపాయి కూడా ఇవ్వలేడు. మరి మా భూమి అక్కడిని ఇచ్చేసి ఆ 40,000 పోతే కానీ మా భూమి అన్న మాకు ఇ అంటే కూడా అట్లా ఓడిస్తలేడు. అంటే ప్రశాంత్ మీకు ఎట్లా తెలుసు? మా పాలోళ్ళు అయితే మాదే కాకుండా ఇట్లా ఒక 5 కూడా ఇంతే భూములు కబ్జాలు చేసినవి ఉన్నాయి. మాదే కాకుండా ఇంకా 5 కూడా ఇంతే చేసిండు. ఒక్కళ్ళ పేరు మీద ఇంకొకళ్ళకి అట్లా చేసిండు. అట్లా కబ్జాలు చేసుకున్నాడు. ఇది కూడా ఇప్పుడు ఇళ్ళకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పి ఇల్లు రాసుకున్నాడు. డబ్బులు ఇస్తా అంటే చెప్పేసి ఆశ పెట్టి 9 లక్షలు ఇయ్యాలట. మరి ఇచ్చిండో లేదో అది తెలియదు. అయితే ఆవిట్ల మీదకించి ఇట్లా భూమి ఇల్లు రిజిస్టర్ చేయించుకున్నాము, మాకు ఆడ ఇల్లున్నది ఈడిల్లు ఉన్నది అనుకుంటా అంతే చెప్పిండు. ఇక్కడ ఉండరు, అక్కడ ఫ్లాట్లు ఉంటారు. ఆయన అసలు ఇంటికాడ అన్నదే ఉన్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, ఎక్కడ ఉంటాడు అన్నది కూడా తెలియదు. మళ్ళీ ఆయనకైనా ఫోన్ చేసి మాట్లాడితేనే నేను వస్తున్నా అత్తమ్మ ఇక ఇస్తా మీకు 1 వారం మాకు 10 దివసాలు అంటని చెప్తూనే ఉంటాడు. కానీ రాడు ఇయ్యాడు. అయితే రాత్రి వస్తే ఇట్లా పొద్దున ఇట్లా అయింది అంటని తెలియని ఇక ఇక్కడనే ఉండిపోయినాం. ఇక చిన్న పిల్లలు ఇట్లా అయిపోయినారు. వాళ్ళని దోస్తానులట.
దోస్తులతోటి వాళ్ళు ఎట్లా వేసుకున్నారో అది తెలియదు సార్ ఇక మనకు. మీ నాన్న మా నాన్న మా అమ్మ. ఆ ప్రశాంత్ ఎప్పుడు గుర్తుపడతాను వాళ్ళు ప్రశాంత్ మీ భూమి కబ్జా చేసిన గుర్తుపడతాం మనమడే మా కొడుకు పాలెళ్ళు మేము చూసుకొస్తే ఏదైతే ఈ ప్రశాంత్ అనే వ్యక్తి అందరి దగ్గర డబ్బులు ఇప్పిస్తాను, బ్యాంకు లోన్ ఇప్పిస్తానని చెప్పి అందరి దగ్గర ఇలాంటి భూములు తనిఖీ పెట్టుకున్నాడు. మాకు బంధువు అయినా కూడా మమ్మల్ని గత సంవత్సరం నుంచి కూడా ఇబ్బందులు పెడుతున్నాడు. ఏదైతే ఈ ప్రసాద్ మృతికి కారకుడైన ప్రశాంత్ ఉన్నాడో అతను అందరి దగ్గర భూములు తాకట్టు పెట్టి లోన్లు ఇప్పిస్తానని చెప్పి ఇదే పనిగా తిరుగుతుంటాడు. మాకు కూడా సంవత్సరం నుండి భూమి తీసుకొని లోన్ ఇస్తానని చెప్పి ఇంతవరకు లోన్ ఇవ్వలేదు. మా దగ్గర నుండి ఉల్టా 40,000 రూపాయలు కూడా తీసుకున్నానని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఒకే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేయడం ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూరులో చోటు చేసుకుంది. సైకో కిల్లర్ ప్రసాద్ కేవలం డబ్బు కోసమే హత్య చేశాడని చెప్పి ఈ గ్రామస్తులు ఆరోపించారు. దానికి అంతటికి సంబంధించి ఏదైతే సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే మహిళను సజీవదనం చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో పూర్తిగా తీగలాగితే డొంక కదిలినట్లు ఈ ఘటన పూర్తిగా బయటపడింది. మొదటగా ప్రసాద్ను హత్య చేసిన అనంతరం వారి భార్యను, దాంతోపాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఇద్దరు అక్కలను, ఇద్దరు పిల్లలను కూడా హత్య చేసి పోచంపాడు ఏదైతే సోన్ బ్రిడ్జ్ దగ్గర పడేసిన ఘటనలు చోటు చేస్తున్నాయి. దీనికి అంతటికి సంబంధించి అసలు ఇక్కడ మనం ఇదే గ్రామంలో ఉన్న గ్రామానికి సంబంధించి కొంత గ్రామస్తులు చెప్పండి, అసలు ఏంది దీనికి అంతటికి సంబంధించి ప్రసాద్ ఎలాంటి వాడు, ఎలా? ఇప్పుడు వీళ్ళ వ్యక్తిగత సమస్యలు మాత్రం మాకు తెలియయండి. కాకపోతే ఇలా చేయడం మాత్రం ఘోరాతి ఘోరం. స్నేహితులుగా ఉండి స్నేహితులుగా ఇది చేసేసి తీసుకుపోయి విచ్చలవిడిగా ఇది కాల్ చేయడం చిన్న పసిపిల్లలను కూడా ఇడసబెట్టలేదు. పసిపిల్లల కాడికి వెళ్ళి కూడా చంపేసిండ్రు, ఫ్యామిలీని చంపేసిండ్రు. ఇది ఘోరం కాదండి, ఇదంతా చాలా ఘోరాతి ఘోరము. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలా, ప్రభుత్వము వదిలిపెట్టద్దు. ఎందుకంటే ఇతరులు కూడా భయపెడుతున్నారు, చాలా మందికి అన్నాడట అట్లా, ఇంకా చాలా మంది ఉన్నారు అదని చెప్పేసి. ఇలాంటి వారిని ఇడసబెట్టద్దు, కఠినంగా ఇది చేయాలా. మేము గ్రామ ప్రజలమందరం ఇప్పుడు చాలా మంది ఇక్కడ భయభ్రాంతులై ఉన్నారు. ఇంకా చాలా మంది మమ్మల్ని ఏం చేస్తారు ఏం కథ అనేటువంటి భయంతో ఉన్నారు. చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని లోన్ ఇప్పిస్తానని చెప్పి చెప్పిండంట కదా, అలా అంటున్నారు, మాకు వినబడుతుంది. అంటే ఖచ్చితంగా ఏం రూపం లేదు. అంటే ఇది మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా జరుగుతుంది. కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేసేసిండ్రు. ఇది చాలా ఘోరాతి ఘోరం. దీని మీద ఇచ్చేయాలా, స్పందించాలా. ప్రసాద్ ఎలాంటి వాడు? ఇప్పుడు అతనైతే ఫారిన్ వెళ్తుండే, వ్యక్తిగతంగా అతను ఫారెన్ వెళ్ళి అతను జీవనోపాధి గురించి ఇక్కడ ఇది చేస్తుండే. డబ్బులు ఎందుకు అడగాల్సి వచ్చింది? అప్పు అంటే ఏమన్నా అప్పు? ఇక అది తెలియదండి, అది దాని గురించి మేము గ్రామ ప్రజలమంతా లోతుగా ఎవరి గురించి అట్లా వాళ్ళు లోపల ఏం చేసుకున్నారో ఏం కథనో, కానీ ఇది మాత్రం చాలా తప్పే ఇది చేయడం. ఓకే, మరికొంతమంది ఉన్నారు గ్రామస్తులు, వారిని అడుగుదాం, చూద్దాం అసలు ఏంది అసలు ఈ ప్రసాద్ ఎలాంటి వాడు, మీ ఇక్కడ మీకు ఏమవుతారు? ప్రసాద్ కానీ గ్రామంలో ఎలా ఉంది? ప్రసాద్ మాకు బొమ్మర్ది అవుతాడు, వరుసకు కులమే, బాగానే ఉంటాడు మాతో. కానీ కొన్ని సంవత్సరాలు దుబాయ్కి వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఇక ఇక్కడికి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి అక్కడ మాచారెడ్డి అట్లా కిరాయి ఉండేది. బాగానే వ్యక్తిగతంగా అయితే మాకు అట్లాంటి ఏం లేవు, మంచి వ్యక్తి. కాకపోతే వాడు ప్రశాంత్ చంపిండు అన్నట్టు మాకు ఇంటిమేషన్ కానీ వార్తలు కానీ ఇట్లా న్యూస్ కానీ రావడం వల్లనే మనకు ఆయన మీద గట్ల చేస్తాడు. పిల్లల్ని ఇడ్సబెట్టలేదు, మరి ఎందుకని ఇడ్సబెట్టలేక చిన్న అమాయకులు పిల్లల్ని. కక్షలుంటే మీరు చూసుకోవాలి, ఏదైనా పంచాయతీ పెట్టుకోవాలి. కానీ ఇట్లా ప్రాణాలు తీసుకున్నాడు, అది కరెక్ట్ కాదు, అది మానవత్వం కాదు. అది మాకే చాలా బాధ అనిపిస్తుంది. అట్లా చేయొద్దు, అది కరెక్ట్ కాదు. దానికి తగిన ఆయనకు ఎవరైతే చేసిరో వాళ్ళకి కరెక్ట్ శిక్ష విధించాలని మా. ప్రసాద్ ఇక్కడ ఇల్లు ఇడ్సబెట్టి ఆ మాచారెడ్లు ఎందుకుంటున్నాడు? ప్రసాద్ ఇక్కడ గతం లోపల ఒక 10 సంవత్సరాల కింద ఒక ఇన్సిడెంట్ అయింది. దాని కారణం వల్ల ఆయన కొద్దిగా బాధపడి వెళ్ళిపోయాడు తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. అంటే ఇప్పుడు ప్రసాద్కు ప్రశాంత్కి ఇద్దరి మధ్య ఆస్తి అంటే డబ్బుల విషయమే గొడవ అయిందా? డబ్బుల విషయమా లేకుంటే ఆస్తి పరంగానా? అట్లా ప్రశాంత్ గారు ఇద్దరు స్నేహితులే, మంచి స్నేహితులే. కాకపోతే లోను కానీ పైసలు కానీ ఇప్పిస్తాని ఈయన రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇట్లా ఇద్దరు ముగ్గురిగా భూములు అట్లనే చేసిండు ప్రశాంత్. అట్లనే వీళ్ళకుగా ఆస్తి పరంగా రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇస్తా అంటే మరి ఇచ్చిండో ఇవ్వలేదో మాకు అంతర్ విషయాలు తెలియదు. దానివల్ల గొడవై మరి ఇక్కడ దాకా చావు మార్గం దాకా తీసుకురావడం జరిగిందేమో అనుకుంటున్నాం. అట్లా
మాకు విషయాలు అయితే తెలియ టచ్ లోపల లేడు మార్క్స్గా. కాకపోతే ఇట్లా మనం ఏదైతే వార్తలు వైరల్ అయినాయో అవిటినే మనం చెప్పడం జరుగుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు ఈ ప్రశాంత్ ఏదైతే ఈ గ్రామంలో అందరికీ లోన్లు ఇప్పిస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ ప్రశాంత్కు ఉన్న అంటే లావాదేవీల వల్లనే ఈ గొడవ జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించిన 6గురిని చంపడం అయితే ఘోరాతి ఘోరం. ఇలాంటి ఘటన జరగకూడదు. ఎవరైనా సరే చంపిన వ్యక్తి ఆయనకు తగిన శిక్ష జరగాలి. కుటుంబానికి సంబంధించి మొత్తం కూడా అందరినీ చంపడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఈ ప్రశాంత్ను కఠినంగా శిక్షించాలి. గ్రామంలో కూడా చాలా మంది దగ్గర డబ్బులు ఇప్పిస్తాను, లోన్లు ఇప్పిస్తాను అని చెప్పి పట్టా పాస్బుక్లు కూడా తీసుకున్నట్లు మాకు తెలుస్తుంది. కానీ పూర్తి స్థాయిలో అందరూ బయటకు ఇదివరకు ఒకరు వచ్చారు. దానికి సంబంధించి మా బంధువే ప్రశాంత్ మా భూమి కూడా తాకట్టు పెట్టి మాకు డబ్బులు ఇప్పిస్తాడు 9 లక్షలు అని చెప్పారు. దానివల్ల మేము 40,000 కూడా ఇచ్చామని చెప్పి ఆ గ్రామస్తులు అయితే చెప్తున్నాం. మొత్తానికి ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేసిన ప్రశాంత్కు తగిన శిక్ష పడాలి. ఈ ఘటనల వల్ల పూర్తిగా కుటుంబం మొత్తం కోల్పోయింది. దానికి అందరికి సంబంధించి న్యాయం జరగాలని చెప్పి గ్రామస్తులు కూడా కోరుతున్నారు. ఓటు